అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు వచ్చిన వంట మీరు మెచ్చే వంట అనమాట. అంత టేస్ట్‌గా ఉంటది. అంత బావుంటదనమాట. అదేంటంటే కొత్తిమీర కోడివేపుడు. సూపర్ టేస్ట్‌గా ఉంటది. ఫాస్ట్‌గా అయిపోయిద్ది. ఇది యాసవకాలం కాబట్టి అందరూ తినగలిగిన వంట. కొంచెం రసం పెట్టుకొని ఈ కోడివేపుడు చేసుకుంటే కమ్మటి భోజనం రెడీ అయిపోయిద్దనమాట. మరి ఇంకెందుకు లేటు వంట మొదలు పెడదాం రండి. కొత్తిమీర కోడివేపుడికి మనం డైరెక్ట్ కొత్తిమీరని వేసుకోమండి ఫ్రైలోను. కొత్తిమీరని ఈ వాటితో పాటు కొన్ని కలిపి మనం పేస్ట్‌లా చేసుకోవాలనమాట. వాటికి ఏమేం కావాలో చూపిస్తారండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక చెంచా జీలకర్ర, ఒక చిన్నుల్లిపాయి, 10 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచి అల్లం ముక్క, ఒక చెంచా ఆయిల్ వీటన్నిటిని కలిపి ద్వారగా వేయించుకుని మనం పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా వేపుకోవాలండి. చూడండి ఇది ఈ రంగులో రావాలి. ఇప్పుడు వీటిని దించుకుని నూరుకుందాం. కొత్తిమీర ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ తాలింపు వేసుకుందాం. మనం చికెన్ తాలింపు వేసుకోవడానికి ఏం కావాలంటే అర కేజీ చికెను, 100 గ్రాముల ఆయిలు, తగినంత ఉప్పు, అర చెంచా పసుపు, చెంచా ధనియాల పొడి, ఇవి బిర్యానీ దినుసులండి. చెక్క లవంగా అవన్నీను మీకు తెలుసు కదా. ఒక పెద్దలపాయి, 5 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాం రండి. ఇలా ఓ పావు గంట పాటు వదిలేద్దామండి. మూత పెట్టకూడదు. ఫ్రై కాబట్టి ముక్క ఇడిలిపోకుండా ఉండిద్ది అనమాట. ఇలా అయితే చికెన్ అయితే ఇది ఇలా ఆగాలండి. ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఈ కొత్తిమీర పేస్ట్లో ఒక్క 10 నిమిషాలు బాగా ఏగనిద్దామన్నమాట. ఆ ముక్కకి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా పట్టేలాగా. కొత్తిమీర పేస్ట్ ఇది ఈ విధంగా రావాలండి. చూడండి ముక్కకు చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్గా ధనియాల పొడి వేసుకుని దించేసుకుందాం. ఎంతో సింపుల్గా రెడీ అయ్యే కొత్తిమీర కోడి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తినేద్దాం. తినడానికి చాలా బాగుందండి. అసలు దీనిలో కానీ రసం కానీ, టమాటా రసం కానీ, మిరియాల రసం కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా బాగా పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వంటలు. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. చాలా రుచిగా ఉందన్నమాట. చూశారు కదా.
మనం ఎండుమిరపకాయలు అసలు ఎండి కారం అనేది కూడా మనం ఎక్కడ వాడలేదు. అంతా కూడా పచ్చిమిరపకాయలు వేసి మనం కొత్తిమీర వేసి నూరుకున్నాము. జీలకర్ర కానీ చిన్నులపాయ కానీ నేను చెప్పినట్టు పక్కా ఇదే కొలతలతో మీరు పేస్ట్ని రెడీ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది అనమాట. మనం రోలు కడిగిన తర్వాత కొంచెం లాస్ట్గా రసవెల్లి ఉంటుంది కదా, ఆ నీరంతా కూడా కడిగేసుకొని ఆ కొత్తిమీర పేస్ట్లో పోసేసుకోండి ఈ చికెన్లోకి అనమాట. ముక్కకి మూత పెట్టామంటే మాత్రం ముక్క ఇడిలిపోయిద్ది. మళ్ళీ తర్వాత ముక్క రాలేదని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఫ్రై చేసుకోవాలంటే మాత్రం నేను చెప్పినట్టు ఈ విధంగా వండుకోండి. చూశారు కదా, ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఉంటానండి, బాయ్.